Dear students మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రేమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏమిటంటే సేల్స్ కొటేషన్ మరియు అకౌంట్ ప్రొఫార్మా ఇన్వాయిస్, ఈ రెండింటిని మనం ఎలా క్రియేట్ చేయాలి. దీని ముందు వీడియోలలో రెండు నేర్చుకున్నాం. అలా కాకుండా ఇంకొక పద్ధతిలో ఈ రెండింటిని ఎలా క్రియేట్ చేయాలి నేర్చుకుంటాం. సో మన టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి, నా ఛానల్లోకి వచ్చి నా యొక్క యూట్యూబ్లో ఉండే యూట్యూబ్ వీడియోస్ మొత్తం చూస్తూ ఉండేవాళ్ళు ఖచ్చితంగా మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ దగ్గర ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలు అన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ని అందరికీ షేర్ చేయండి. అలాగే దీనికంటే ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు ఆ టాపిక్ అంతవరకే అర్థమవుతుంది, మిగతా భాగం మీకు ఏమీ అర్థం కాదు. అంటే హాఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. దానివల్ల టైం వేస్ట్ తప్ప ప్రయోజనం లేదు. కాబట్టి చివరి వరకు చూడండి ప్రతి వీడియోని. అవసరమైతే ఒకటి కంటే ఎక్కువ సార్లు కూడా చూడండి, మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. అలాగే ఈ యొక్క వీడియోలో చూపినటువంటి ఇలస్ట్రేషన్స్, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కూడా మీరు నేను చేసిన ప్రాబ్లంలో కూడా అన్నిటినీ మళ్ళా మీరు ఈ టాలీ ప్రేమ్లో ఎన్ని ఎక్కువ సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అంతా ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది. అలాగే చివరి వరకు చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే, అంటే బాగున్నట్లయితే మీరు వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ యొక్క వీడియోని చాలామందికి షేర్ చేస్తారు. అంటే చాలామంది ఈ యొక్క వీడియో చూసి ఆ టాపిక్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అవుతాం. మనం ఇంతకు ముందు చూడండి, నేను ఇక్కడ కొటేషన్ అండ్ ప్రొఫార్మా ఇన్వాయిస్ అని చెప్పి నేను ఆల్రెడీ ఒక కంపెనీ క్రియేట్ చేశాను. దాంట్లో మనం అంతకుముందు మనం నేర్చుకున్నాం కొటేషను ఎలా ఇష్యూ చేయాలి, దాని తర్వాత ఎలా దాన్ని సేల్స్ ఇన్వాయిస్ కింద కన్వర్ట్ చేయాలి, అలాగే ప్రొఫార్మాస్ ఎలా ఇష్యూ చేయాలి, దాన్ని కూడా సేల్స్ ఇన్వాయిస్ కింద అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి నేర్చుకున్నాం. దాంట్లో ఈ కొటేషన్ ఎలా క్రియేట్ చేశాం మనం, అలాగే ప్రొఫార్మా ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేశాం. అది కాకుండా ఈ రెండింటిని ఇంకొక పద్ధతిలో కూడా మనం క్రియేట్ చేయవచ్చు, అది నేర్చుకుంటాం. మొట్టమొదట కొటేషన్ తీసుకుంటాం. సో ఈ కంపెనీ క్రియేట్ చేశాను, ఓకే. ఆల్టర్కి వెళ్ళినట్లయితే అన్ని గణపతి ఎలా క్రియేట్ చేయాలో తెలుసు మనకి. యాక్సెప్ట్, ఆ తర్వాత ఎఫ్లెన్ ఫీచర్స్కి వెళ్తే సో అకౌంటింగ్, మెయింటైన్ అకౌంట్స్, తర్వాత బిల్ వైజ్ ఎంట్రీ, తర్వాత ఇన్వెంటరీ ఉంది కదా, గూడ్స్. సో ఇన్వెంటరీ, మెయింటైన్ ఇన్వెంటరీ, సో ఇంటగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. తర్వాత ప్రతిదానికి జిఎస్టీ ఉంటుంది కాబట్టి ఈ జిఎస్టీ తీసుకొని దాని డీటెయిల్స్ ఇచ్చి నంబర్ ఇస్తాం, ఇవన్నీ ఎంటర్ చేస్తాం. తర్వాత ట్యాక్స్, ఇది మామూలుగా చేసుకుంటూ పోతాం. ఇప్పుడు మనం ఫస్ట్ కొటేషన్ చెప్పాను. కొటేషన్ అంటే ఏంటి? ఎవరైనా కస్టమర్స్ మన దగ్గర, కస్టమర్స్ అనేవాళ్ళు అంటే మార్కెట్లో ఉండే సప్లయర్స్ ఎవరెవరు ఉంటారో అందరి దగ్గర నుంచి వాళ్ళ యొక్క ప్రతి ఒక్క సప్లయర్ నుంచి వాళ్ళకి కావాల్సిన స్టాక్కి సంబంధించిన ఇన్ఫర్మేషను ఒక డాక్యుమెంట్ రూపంలో తీసుకుంటారు. దాన్నే కొటేషన్ అంటాం. దాంట్లో ఎంత గూడ్స్, స్టాక్ ఐటమ్స్ ఎంత, దాని రేట్ ఎంత, ఏదైనా డిస్కౌంట్ ఇస్తే డిస్కౌంట్ ఎలా, అలాగే దాన్ని ఎలా పేమెంట్ చేయాలి, ఎంతకాలం లోపల పేమెంట్ చేయాలి, అలాగే ఎంతకాలం లోపల ఈ సప్లయరు గూడ్స్ని సప్లై చేస్తాడు, ఇటువంటి టర్మ్స్ కండిషన్స్ అన్నిటినీ మెన్షన్ చేసి ఒక డాక్యుమెంట్ని కలెక్ట్ చేసుకుంటారు ప్రతి కస్టమరు ఒక మార్కెట్లో ఉండే సప్లైస్ దగ్గర. అన్నీ చూసుకొని ఏ సప్లయర్ నుంచి తీసుకున్నటువంటి కొటేషన్ అతనికి ఫేవరబుల్గా మంచిగా అనిపిస్తుందో అతనికి ఆర్డర్ ఇచ్చి అతని దగ్గర గూడ్స్ని పర్చేజ్ చేస్తాడు. అంటే మనం కొటేషన్ ఇచ్చినప్పుడు మన కొటేషన్ నచ్చినట్లయితే మనకు ఆర్డర్ ఇచ్చి మన దగ్గర నుంచి గూడ్స్ని పర్చేజ్ చేస్తాడు. చేసినప్పుడు అంటే మనం సేల్ చేస్తాం, అప్పుడు మనం సేల్స్ ఇన్వాయిస్ని అతనికి గూడ్స్తో పంపాలి. దాన్ని సపరేట్గా ఇన్వాయిస్ తయారు చేయకుండా మనం తయారు చేసిన కొటేషన్ ఉంది, ఈ కొటేషన్ని మనం సేల్స్ ఇన్వాయిస్ కిందకి కన్వర్ట్ చేస్తాము. అదంతా నేర్చుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు నేర్చుకుంది అంటే కొటేషను
ఇంతకుముందు ఎలా క్రియేట్ చేసాం, ఇప్పుడు రెండవ పద్ధతి, ఇంకో పద్ధతిలో ఎలా క్రియేట్ చేస్తాం అంటే చూడండి. మనం మామూలుగా దీంట్లో మనం అంతకుముందు లెడ్జర్లని క్రియేట్ చేస్తున్నాం, లెడ్జర్లు క్రియేట్ చేస్తున్నాం. సేల్స్ అంటే ట్యాక్స్, జిఎస్టీ, సేల్స్ అన్నీ క్రియేట్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం దీనికి మనం ఎలా చేస్తామంటే ఇప్పుడు దీంతో మనం మామూలుగా ఇది కొటేషన్ ఇచ్చేటప్పుడు ఈ కొటేషన్ ఏం చేస్తామంటే కొటేషన్ నేను క్రియేట్ చేయను. చూడండి అదర్ వోచర్స్లో వెళ్ళినట్లయితే ఇక్కడ ఏం లేవు. ఇక్కడ చూడండి కొటేషన్ అనేది లేదు. అలాగే షో ఇన్యాక్టివ్ చూపిస్తే దీంట్లో కూడా కొటేషన్ అనేది గుడ్స్కు సంబంధించింది కదా. చూడండి కొటేషన్ అనేది ఏది లేదు, కొటేషన్ అనేది ఏమీ లేదు. సో ఏం చేయాలి అప్పుడు మనం? ఈ కొటేషన్ లేకపోతే సేల్స్ ఆర్డర్, కొటేషన్ అంటే మనం కొటేషన్ ఇస్తే వాడు నచ్చితే పర్చేజ్ చేస్తాడు, లేకుంటే లేదు. సో పర్చేజ్ చేస్తే మనకు ఆర్డర్ ఇచ్చి గూడ్స్ తీసుకుంటాడు. కాబట్టి ఇది సేల్స్ ఆర్డర్ కింద తీసుకుంటాం దీన్ని. సో సేల్స్ ఆర్డర్ యాక్టివ్గా ఉంది, తీసుకుంటే ఈ సేల్స్ ఆర్డర్ తీసుకుంటే ఇది చూడండి కంట్రోల్ పి, ప్రింట్ ఆప్షన్, ఐ ఓవర్ రివ్యూ, ప్రివ్యూ అండ్ F4 నొక్కినట్లే, సారీ ప్రివ్యూ తర్వాత F4 నొక్కితే మనకి సేల్స్ ఆర్డర్ వచ్చింది. ఇది సేల్స్ ఆర్డరే. సో సేల్స్ ఆర్డర్ని మనం ఏం చేస్తామంటే ఈ సేల్స్ ఆర్డర్ని ఆప్షన్ కింద చేసినట్లయితే అది కొటేషన్ అవుతుంది. చూడండి కంట్రోల్ పి, ఐ అంటే ప్రివ్యూ, F4 అంటే అది చూడండి కొటేషన్ అయిపోయింది. సరేనా? సో ఈ సేల్స్ ఆర్డరే ప్రింట్ చేస్తే సేల్స్ ఆర్డరు, దాన్ని కంట్రోల్ ఎల్ లేదా అంటే క్లిక్ చేసి లేదా రెగ్యులర్ కంట్రోల్ ఎల్ లేదా ఆప్షన్ కంట్రోల్ ఎల్ క్లిక్ చేస్తే చూడండి ఇది కదా, కంట్రోల్ ఎల్ నొక్కితే ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ అయితే అది కొటేషన్ అవుతుంది. మళ్ళీ మనం కంట్రోల్ ఎల్ చేస్తే అది పోయి మళ్ళీ అదేమవుతుంది, మళ్ళీ అది సేల్స్ ఆర్డరే అవుతుంది. ఇట్లా సేల్స్ ఆర్డర్ని మనం ఆప్షనల్ చేసి ఆప్షనల్ చేయడం ద్వారా మనం దాన్ని క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తాం మనం? అది క్రియేట్ చేసిన తర్వాత చూడండి సేల్స్ ఆర్డర్ని ఆప్షనల్ చేస్తాం. ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇస్తాం, ఇచ్చి ప్రింట్ చేస్తే అప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే ఆ డీటెయిల్స్ తోటి ప్రింట్ చేస్తే అప్పుడు ఇది కొటేషన్ అవుతుంది. దీన్ని ప్రింట్ చేసి ఇస్తాం మన యొక్క కస్టమర్కి. ఇట్లా ఇస్తాం మనం కదా. అది ఇప్పుడు మనం అలా సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేసి సేల్స్ ఆర్డర్ని ఆప్షనల్ చేసి మనం ఇలా క్రియేట్ చేసినట్లయితే, చేసి ఇచ్చినట్లయితే ఇది ఎంట్రీ ఇచ్చి ఇది ఆప్షనల్ వోచర్స్. ఇవన్నీ ఆప్షనల్ వోచర్స్ అంటే ఎంట్రీ చేస్తాం, చేస్తే అది ఎంట్రీ కనబడుతుంది, కానీ అది అకౌంట్స్లో ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. లెడ్జర్స్లో కానీ స్టాక్ ఐటమ్స్లో కానీ ఎక్కడ ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు కదా. అందువల్లనే ఆప్షనల్ వోచర్స్ అంటాం. అలా ఇప్పుడు మనం దాన్ని అలా ఆప్షనల్ వోచర్ కింద, ఆప్షనల్ వోచరే దాన్ని సేల్స్ ఆర్డర్ కింద మనం క్రియేట్ దాన్ని ఆప్షనల్ చేసి సేల్స్ ఆర్డర్ని అప్పుడు మనం అలా చేసినట్లయితే మనం దీంట్లోకి వెళ్తాం. చూడండి ఇక్కడ వోచర్స్కి వెళ్ళామంటే అదర్ వోచర్స్, దీంట్లో ఇన్యాక్టివ్ తీసుకున్నా సరే, ఇన్యాక్టివ్ తీసుకున్నా దీంట్లో ఆ సేల్స్ కొటేషన్ అనేది కనిపించదు. ఎందుకని? సేల్స్ ఆర్డర్ని ఆప్షనల్ చేయడం ద్వారా మనం క్రియేట్ చేసాం కాబట్టి దీంట్లో అది మనకి కనిపించదు. అలాగే మనం దాని యొక్క ఎక్కడ ఉంటుందో చూస్తే డే బుక్లో కనిపిస్తుంది. అలాగే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో చూడండి ఎక్సెప్షనల్ రిపోర్ట్కి వెళ్తే దీంట్లో ఆప్షనల్ వోచర్స్, దీంట్లోకి వెళ్తే దీంట్లో కూడా మనకి కనిపిస్తుంది. కానీ ఇక్కడ వోచర్ నేమ్ వచ్చి అవుట్ టైపు సేల్స్ ఆర్డర్ అనేది చూపిస్తుంది. పైన ఆప్షనల్ వోచర్స్ ఉన్నాయి కదా, సేల్స్ ఆర్డర్ అని చెప్పి ఆ నంబర్ చూపిస్తుంది. డే బుక్లో అయితే డే బుక్లో కూడా ఇక్కడ వోచర్ టైప్ సేల్స్ ఆర్డర్ అనేది చూపిస్తుంది, సేల్స్ ఆర్డర్ అని చూపిస్తుంది. ఇక్కడ బ్రాకెట్లో ఆప్షనల్ అని చూపిస్తుంది. అలా కాకుండా సేల్స్ ఆర్డర్ కాకుండా కొటేషన్ అనే మనకు కనిపించాలి. వౌచర్ టైప్ అంటే మనం వౌచర్ టైప్ని క్రియేట్ చేయాలి. వౌచర్ టైప్ని క్రియేట్ ఏం చేస్తున్నాం? సేల్స్ ఆర్డర్ కింద ఆప్షనల్ చేస్తే మనకు అది వౌచర్ మారుతుంది. కానీ ఇప్పుడు మనం క్రియేట్ చేస్తే అప్పుడు అదర్ వౌచర్స్ ఉంది దాంట్లో కనిపిస్తుంది. ప్లస్ మనం ఎంటర్ చేసినప్పుడు డే బుక్లో డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో ఆప్షనల్ వౌచర్స్లో కూడా ఆప్షనల్ వౌచర్స్ ఎక్సెప్షనల్ రిపోర్ట్స్లో ఆప్షనల్ వౌచర్స్లో కూడా పేరు సేల్స్ ఆర్డర్ అని కాకుండా కొటేషన్, సేల్స్ కొటేషన్ అని కనిపిస్తుంది. సో క్రియేట్ చేద్దాం. దీంట్లో ఏం లేదు కదా కొటేషన్. సో క్రియేట్కి వెళ్ళి కొటేషన్ అని ఇచ్చినట్లయితే అది తీసుకోదు, ఎగ్జిస్ట్ అని తీసుకోవద్దు. ఇది దాన్ని ఏం చేస్తాం? తీసేసి దాన్ని సేల్స్ కొటేషన్ అని తీసుకుంటాం. దేని కింద తీసుకుంటాం? సేల్స్ కొటేషను సేల్స్ ఆర్డర్ కిందనే.
సేల్స్ ఆర్డర్ ఆప్షన్ చేస్తే చేయొచ్చు, లేదు క్రియేట్ చేస్తే అది కూడా మనకు వచ్చే టైంలో కనిపిస్తుంది. సేల్స్ ఆర్డర్, సో సేల్స్ ఆర్డర్ అనేది చూపిస్తుంది ఇక్కడ కింద. ఎస్ యాక్టివేట్ చేయాలని, ఇక్కడ యాక్టివేట్ మాత్రమే అవుతుంది, ఓపెన్ చేయాలంటే అక్కడ చూడాలి. ఇది అదర్ F10 అదర్ వోచర్స్లో కిందకు వస్తాం. ఇదేంటిది, ఇది ఆటోమేటిక్ తీసుకోవచ్చు, లేదా ఆటోమేటిక్ మాన్యువల్ ఓవర్ రైడ్ తీసుకోవచ్చు. ఆటోమేటిక్ తీసుకుంటాం. ఇవన్నీ చేస్తే దీంట్లో స్పెషల్గా ఇది సేల్స్ కొటేషన్. ఈ కొటేషన్ అనేది సేల్స్ ఆర్డర్ని ఆప్షన్ చేసినా తీసుకోవచ్చు, సేల్స్ కొటేషన్ సపరేట్ క్రియేట్ చేసినా ఇదైనా ఆప్షన్ వచ్చినాయి. ఇది అకౌంట్స్లో ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి దీంట్లో మూడవ దాంట్లో చూడండి కింద లాస్ట్ చూడండి ఇక్కడ మేక్ దిస్ అంటే ఇది మేక్ దిస్ వౌచర్ అంటే సేల్స్ కొటేషన్. దిస్ వౌచర్ టైప్ యాజ్ ఆప్షనల్ బై డిఫాల్ట్. దీన్ని ఆప్షనల్ గా తీసుకోవాలి అని బై డిఫాల్ట్ ఆప్షనల్. మనం కంట్రోల్ ఎల్ నొక్కి ఆప్షన్ చేయవసరం, బై డిఫాల్ట్ అది ఆప్షన్ గా తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఓచర్కి వెళ్ళాము చూడండి. ఇప్పుడు ఓచర్ టైప్ లో చూడండి ఇక్కడ సేల్స్ కొటేషన్ కనిపిస్తుంది, కానీ ఇది ఎంటర్ చేస్తే ఓపెన్ కాదు. కాబట్టి ఇప్పుడు ఓచర్లోకి వెళ్తే మనం దాన్ని తీసుకోవాలంటే చూడండి ఇక్కడ అదర్ ఓచర్స్లోకి వెళ్తే చూడండి సేల్స్ ఆర్డర్ చూడండి, సేల్స్ కొటేషన్ యాక్టివేట్ చేశాం కదా అక్కడ, అంటే యాక్టివ్గా ఉంది. దీన్ని ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఎంట్రీస్ ఎంతవరకు చేస్తున్నాం. ఎంట్రీస్ మనం ఏప్రిల్ చేసినాం, మనం మే తీసుకుందాం ఎంట్రీస్. చూడండి సేల్స్ కొటేషన్ వచ్చేసి బై డిఫాల్ట్ ఆప్షన్ మనం కంట్రోల్ ఎల్ నొక్క అవసరంలే. చూడండి ఇక్కడ నొక్కితే అది పోతుంది, కానీ మనం నొక్క అవసరంలే. సేల్స్ కొటేషన్ అంటే బై డిఫాల్ట్ ఇది. కాబట్టి ఇక్కడ మనం తీసుకొని పార్టీకి ఎవరికి సప్లై చేయాలి. మనం వచ్చి మే తీసుకుందాం. ఫస్ట్ మే తీసుకుంటే ఎవరికి సప్లై చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రంగా లేదు కానీ, లేదా వెంకట్రావు అంటే ఇది అన్రిజిస్టర్డ్. దీన్ని తీసుకుంటే ఇతను ఎలా క్రియేట్ చేశాను, ఇతను వచ్చి ఇండివిజువల్ కాబట్టి ఇతను ఆంధ్రప్రదేశ్ అన్రిజిస్టర్డ్ ఆర్ కన్స్యూమర్. ఓకే యాక్సెప్ట్ చేస్తే మన స్టేట్ అయితే ఇది. సో దీంట్లో ఆర్డర్ డీటెయిల్స్ మోడ్ వచ్చి ఎలా పే చేయాలి, అతను చెక్ ద్వారా అంటాం, అలాగే లేదా క్యాష్ అంటాం. అలాగే ఎప్పుడు లోపల పే చేయాలి, 5 days లోపల పే చేయాలంటాం. అదర్ రెఫరెన్స్ లేదు. టర్మ్స్ ఆఫ్ డెలివరీ మనం ఎప్పుడు డెలివరీ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 days లోపల డెలివరీ ఇస్తాం. ఈ డిస్పాచ్ డీటెయిల్స్ ఇప్పుడు ఎప్పుడు ఇస్తాం. డిస్పాచ్ ఇప్పుడు గూడ్స్ వాడు మన దగ్గర పర్చేజ్ చేస్తే గూడ్స్ మనం పంపేప్పుడు ఇస్తాం డిస్పాచ్ డీటెయిల్స్. ఇప్పుడు ఇవ్వం. ఇది కండిషన్స్, అతనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకోవాలా. కొంతమంది 5 రోజులు ఇస్తారు ఏంటి పేమెంట్కి, సరే డెలివరీకి వచ్చి 10 days తీసుకుంటారు. అట్లా చూసి మన టర్మ్స్ ఆర్డర్ డీటెయిల్స్ టర్మ్స్ మన బాగుంటే తీసుకుంటాడు. ఈ డీటెయిల్స్ మాత్రం ఇప్పుడు ఇవ్వం, ఎందుకని మనం సేల్ చేసినప్పుడు ఇస్తాం. బట్ ఏం ఇవ్వకుండా ఎక్కడికి వస్తాం, కిందకి వచ్చేసి యాక్సెప్ట్. సో పార్టీ నేము విజయవాడ. ఓకే సార్ వచ్చేసింది. ఇక్కడ ఇది పర్చేజ్ ఆర్డర్ కాదు, ఇది అయిన ఆర్డర్లు ఏమి లేవు, సేల్స్ కొటేషన్. కాబట్టి దీనికి మనం ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. దాంట్లో డిఫాల్ట్ 1 ఉంటుంది, అదే తీసుకుంటాం. పోతే ఇప్పుడు మనం సేల్ చేస్తున్నాం కదా, సేల్స్ సమానమే. సేల్స్ ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ హెచ్పి ఒక నిమిషం చేద్దాను. హెచ్పి కంప్యూటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఆల్రెడీ ఒక 15 ఉన్నాయి అనుకుంటాం, 30,000. సో ఇది మన దగ్గర ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంది అనుకుంటాం. సో ఫస్ట్ మే అన్నాం బై డిఫాల్ట్. దీనికి ఎప్పుడు చేసి మనం ఏం చేసాం, మనం ఎన్ని అన్నాం 5 days అన్నాము. కాబట్టి ఇక్కడ 5 days అంటే 6th మే, అది తీసుకోదు కాబట్టి 5 days అని చెప్పిద్దాం. 5 days ఇస్తాం మన డ్యూ డేట్. ఇది మన డెలివరీ, సరేనా. ఈ యొక్క కొటేషన్ డ్యూ ఆన్ 5 days. మనం వాడు కానీ పర్చేజ్ చేసి, యాక్చువల్గా వాడు పర్చేజ్ దానికి గ్యారంటీ లేదు కాబట్టి మనం ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది ఫస్ట్ మే ఉంది. ఈ యొక్క ఫస్ట్ మే ఉంది. ఈ ఓచర్ డేటు అదే డేట్ చేస్తాం, ఎందుకంటే అతను మన దగ్గర పర్చేజ్ చేయాల్సిన గ్యారంటీ లేదు కదా. ఒకవేళ పర్చేజ్ చేసినా సరే మనం ఇది ఎన్ని రోజులు అనేది దానికి డ్యూ డేట్ అయిన ఆర్డర్లు కాదు, ఇది ఆప్షనల్ ఓచర్, ఎఫెక్ట్ కాదు కాబట్టి ఏమేమో. సో ఇన్ని మన ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 అనుకుంటాం. 5 రేట్ వచ్చి 42,000 అనుకుందాం. 42,000 2,10,000. ఓకే హెచ్పి కంప్యూటర్. దాని తర్వాత మళ్ళా డెల్ మౌస్ ఇద్దాం. డెల్ మౌస్ ఫర్ ఎగ్జాంపుల్ డెల్ మౌస్ ఉంది. ఈ డెల్ మౌస్ వచ్చి ఇదంతే డేట్ మనకు పనిలేదు. ఇవి ఒక 5 items ఇస్తాం. ఇది వచ్చి 950 రూపాయలు అనుకుంటాం. సో ఈ 2 మనం ఎంటర్ చేస్తున్నాం. ఇది మనం ఇస్తున్నాం వాళ్ళకి. ఓకే ఇది వాళ్ళకి కావాల్సింది. వీళ్ళు ఇచ్చేటప్పుడు మనం దీంట్లో ఏదైనా డిస్కౌంట్ ఆఫర్ చేయొచ్చు వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వచ్చి 2% డిస్కౌంట్ ఇవ్వచ్చు. ఇలా డిస్కౌంట్ కావాలంటే ఎలా చేయాలి, డిస్కౌంట్ ఇవ్వాలంటే చూడండి ఇక్కడ వచ్చి ఈ ఐటమ్ దగ్గర
11లో చూడండి, యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్, ఇది నో ఉంటుంది. అది నో ఉన్నట్లయితే ఇక్కడ డిస్కౌంట్ కాలం ఏమి ఇక్కడ అదే ఇక్కడ కూడా వస్తుంది. ఎంటర్ చేసేటప్పుడు రేటు తర్వాత డిస్కౌంట్ కాలం ఉంటుంది, అది రాదు. అదే F11లో మనం సో యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్ దీన్ని ఎస్ చేస్తే ఎప్పుడు చేస్తాం, మనం ఇచ్చేటట్లయితే. ఒకవేళ ఇవ్వకపోయినా అది ఉంటే ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇచ్చాం, డిస్కౌంట్ ఇస్తే ఎంటర్ చేస్తాం, లేదంటే ఎంటర్ చేయం. 2% ఇస్తే క్యాలిక్యులేట్ చేసి నెట్ అమౌంట్ వేస్తుంది ఇది. సో దీనికి వచ్చి ఇదేంటిది డెల్ మౌస్ కాబట్టి దీనికి 1% ఇవ్వచ్చు, లేదంటే ఇవ్వకపోవచ్చు. ఇస్తే వేస్తాం, లేదంటే లేదు. ఇచ్చేసి దాని తర్వాత ఇతను వేరే స్టేట్ కదా, సో IGST క్రియేట్ చేయాలి. నేను క్రియేట్ చేయలేదు. సో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీలో IGST. ఓకే, IGST చేస్తాం. సో ఇక్కడ డిస్క్రిప్షన్ వస్తుంది, ఇక్కడ ఏమక్కర్లేదు. సో IGST కాబట్టి ఒకటే ట్యాక్స్. కిందకు వస్తాం, కిందకు వస్తే చూడండి, ఇది మనం ఏం సేల్ చేయట్లేదు, ఇది ఓన్లీ ఎక్సెప్షనల్ ఆప్షనల్ వోచర్ అన్నమాట. ఇది బుక్స్లో ఏమి ఎఫెక్ట్ కాదు కాబట్టి ఇక్కడ బిల్ వైజ్ డీటెయిల్స్ ఏమి రావు. ఎందుకని, బిల్ ఏమి పెండింగ్ వెయిట్, ఇదేమి బిల్లు కాదు ఇది, కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇది సింపుల్గా ఏమంటామంటే సేల్స్ కొటేషన్ ఇష్యూడ్, అంతే సింపుల్. సేల్స్ కొటేషన్ ఇష్యూడ్ ఈ విధంగా మనం ఇచ్చాం. ఇలా ఇచ్చినప్పుడు ఏం చెప్పేది, ఇది ఆప్షనల్ వోచరు అంటే ఇది ఎఫెక్ట్ కాదు. దీనికి వెళ్తే డే బుక్లోకి వెళ్తే చూడండి, ఫస్ట్ మే డే బుక్లో సో ఇంతకుముందు సేల్స్ ఆర్డర్ అని కనబడేది, సేల్స్ ఆర్డర్ ఇక్కడ ఆప్షన్. ఇప్పుడు చూడు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ సేల్స్ కొటేషన్ అని ఉంది డైరెక్ట్గా నేమ్. సేల్స్ కొటేషన్ ఆప్షనల్ 1. అలాగే ఇక్కడికి వెళ్ళినట్లయితే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో సో కింద ఎక్సెప్షనల్ రిపోర్ట్స్, తర్వాత ఆప్షనల్ వోచర్స్లో ఫస్ట్ మే కదా. సో ఫస్ట్ మే, ఈ ఫస్ట్ మే నాడు ఇది వెంకట్రావుకి ఇచ్చాం మనం కొటేషను. సేల్స్ కొటేషన్ ఇది ఆప్షనల్ వోచర్ అని పైనే ఉంది కాబట్టి ఇక్కడ బ్రాకెట్లో డే బుక్లో చూపుతుంది, ఇక్కడ చూపట్లేదు. సేల్స్ కొటేషన్ 1 అని చూపిస్తుంది. దీన్ని మనం ఇష్యూ చేస్తాం. దీని తర్వాత ఇంకా మామూలే. దీన్ని మనం ప్రింట్ చేసి ఇచ్చేస్తాం. దీన్ని మనం ప్రింట్ చేసి ఇస్తాం. చూడండి, ప్రింట్ ప్రివ్యూ, ఇది చూడండి కొటేషన్, సేల్స్ కొటేషన్ అనేది, కానీ పేరు మాత్రం కొటేషన్ అనే ఉంటుంది. సో కొటేషన్ మనం ఇచ్చేస్తాం, సబ్మిట్ చేస్తాం. ఇంకా దాని తర్వాత మామూలే. ఇంకా వాడు మనకి ఆర్డర్ ఇచ్చినట్లయితే ఏం చేస్తాం, సపోజ్ ఫస్ట్ మే కదా, నెక్స్ట్ సెకండ్ మే నాడు మనం సేల్ చేసినట్లయితే దీన్ని ఆప్షనల్ కింద నుంచి తీసేయాలి. Alt-L, Ctrl-L తీసేస్తే అది ఆప్షనల్ కింద పోతుంది. తర్వాత ఇప్పుడు మనం సేల్ చేస్తాం కదా, సో సేల్ చేసినట్లయితే ఇది ఇక్కడ కాదు, దీంట్లో కాదు, ఇక్కడ డే బుక్లో కానీ, డే బుక్లో ఉంది కదా ఎంట్రీ, డే బుక్లో ఎంట్రీ ఉంది కదా, ఏది ఫస్ట్ మే నాడు ఎంట్రీ ఉంది కదా, ఈ ఎంట్రీని క్లిక్ చేసినా ఏంటి, ఈ యొక్క సేల్స్ కొటేషన్ ఓపెన్ చేయాలి. ఇక్కడైనా ఓపెన్ చేయొచ్చు, లేకుంటే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో ఎక్సెప్షనల్ రిపోర్ట్స్లో ఇక్కడ చూడు ఆప్షనల్ వౌచర్. సో ఫస్ట్ మే డేట్ ఇవ్వాలి, ఫస్ట్ మే ఇది. దీన్నైనా ఓపెన్ చేయొచ్చు, ఏదైనా ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసి ఈ ఆప్షనల్ తీసేయాలి, అంటే Ctrl-N తీస్తే ఆప్షనల్ పోతుంది. సో ఇప్పుడు మనం సేల్ చేస్తాం కాబట్టి ఎప్పుడు మనం డేటు 2nd మే చేస్తాం. సేల్స్ డేటు మారుస్తాం, ఆప్షనల్ మారుస్తాం, వోచర్ నేమ్ కూడా మారుస్తాం. ఇంతకుముందు సేల్స్ ఆర్డర్ అని పెట్టేవడం, ఇప్పుడు సేల్స్ కొటేషన్ డైరెక్ట్ చేసాం. దీన్ని సేల్స్ నొక్కేస్తే చూడండి, సేల్స్ అని వచ్చేసింది, డైరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం దీంట్లో డేట్ మార్చాం, ఆప్షనల్ మార్చాం, వోచర్ నేమ్ మార్చాం. ఇక్కడ దీంట్లో ఈ యొక్క ఇక్కడ ఇస్తాం కదా, ఇక్కడ వచ్చినప్పుడు ఇప్పుడు సేల్ చేస్తున్నాం. ఈ సేల్ చేసేటప్పుడు ఇక్కడ డీటెయిల్స్ ఇస్తాం. ఏంటి, ఇక్కడ మనం డీటెయిల్స్ ఇవ్వచ్చు. చూడండి, ఇక్కడ వస్తే డిస్పాచ్ నంబర్, సేల్ చేస్తే వాడు ఆర్డర్ ఇచ్చి, సో డిస్పాచ్ బై రోడ్ అంటాం, బై రోడ్. తర్వాత డెస్టినేషన్ వాడు వచ్చి ఇక్కడ అతను వచ్చి విజయవాడ AP కాబట్టి విజయవాడ. సో త్రూ అంటే SRMT అనుకుంటాం, లేకుంటే నవత ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఇచ్చేటువంటి రిసిప్ట్ నంబరు, తర్వాత డేటు 2nd మే, కింద వెహికల్ నంబర్. వాటి సపోజ్ AP బండి కావచ్చు, AP 07XY ఉండొచ్చు, AP 27XY. సో 4 నంబర్లు ఉంటుంది, తీసుకుంటాం. ఇవన్నీ ఆల్రెడీ మనం ఇచ్చేసినాం ముందే.
తీసుకొని ఎంటర్ చేసేస్తాం. ఎంటర్. సో ఇది మనం అన్రిజిస్టర్డ్ డీలరు, దాన్ని మనం ఇస్తాం. ఇది డిస్పాచ్ డీటెయిల్స్. ఇంకేమైనా ఇక్కడ ఇది వచ్చి వాడు బేరం చేసి వాడు అడిగి బార్గెన్ చేసి ఇది వచ్చి 2.5 చేయండి, ఇది 2 చేయండి అని అడిగితే ఇది ఒకవేళ మనం చేయకపోయినా దీన్ని 1.1 చేయొచ్చు, దీన్ని మార్చవచ్చు, అంటే ఏం మార్చకపోవచ్చు. ఏం మార్చకుండా అలాగే మారిస్తే ఇవి మార్చవచ్చు. మనం ఇప్పుడు మార్చేసి ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సారీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు, ఇది వెంకట్రావు కదా, వెంకట్రావు పేరు, అది అందుకనే అది వచ్చింది మాకు తప్పు. సో వెంకట్రావు సో తీసుకొని అది క్యాష్ అయితే అన్రిజిస్టర్డ్ చూపిస్తుంది. సో ఈ విధంగా మనం ఇష్యూ చేసేస్తాం. చూడండి ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ 6 చేసేసి ఈ విధంగా మనం ఎంటర్ చేస్తే ఏమైనా మార్చాలంటే మార్చొచ్చు. ఆప్షనల్ తీసేస్తాం, వోచర్ నెంబర్ మారుస్తాం, అది వోచర్ టైప్ మార్చేస్తాం, సేల్ చేస్తాం, ఇన్వాలిడిటీ ఆప్షనల్ తీసేస్తాం, డేట్ మారుస్తాం, ఏ రోజు అప్లై చేస్తే ఆ రోజు తీసేసి ఏమైనా వీటిల్లో ఈ టర్మ్స్లో ఇక్కడ టర్మ్స్లో ఏమైనా చేంజ్ ఉన్నా 10 days కాదు వాళ్ళకి మనం 15 days ఇవ్వచ్చు, దాన్ని 15 days చేస్తాం. మనం 5 days కాదు 2 daysగా సప్లై చేస్తాం అని చెప్పాం, మనం మార్చవచ్చు. ఇవన్నీ ఏమైనా ఒక సపోజ్ నవత ఇది ఇప్పుడే ఇస్తాం కాబట్టి అది చేసుకుంటాం. అలా మార్చేసి కింద వచ్చి దీని కింద వచ్చి ఇక్కడ ఏదైనా టర్మ్స్లో ఇక్కడ ఏదన్నా ఈ డిస్కౌంట్ ఏదన్నా మార్చేటట్లయితే మార్చొచ్చు, లేదంటే అలాగే మనం ఇష్యూ చేస్తాం. ఇది సేల్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చి డే బుక్ వెళ్ళామంటే డే బుక్లో 1st May నాడు చూడండి, 1st May సో ఎక్సెప్షనల్ రిపోర్ట్, వోచర్ రిపోర్ట్ ఏం కనిపించట్లేదు. ఇది ఇక్కడేం కనిపించదు, కానీ డే బుక్లో మాత్రం సేల్ చేసాం కదా మనం చూడండి, ఇక్కడ డే బుక్లో మనం సేల్ చేసినాం కాబట్టి అది సేల్ చూపించాలి. డే బుక్ అంటే సేల్స్ వచ్చి సెకండ్ మే నాడు కదా, 2nd May. సో మనం సేల్ చేసాం. సో సేల్స్ కొటేషన్ ఉండింది, అది మారిపోయి దాన్నే మార్చాం కదా, కొటేషన్ మారి ఇది ఆప్షన్ లేదు, ఏం లేదు. సో ఇది చేసేసాం, సేల్స్ 6. ఓకే, ఈ విధంగా చేసాం, అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ మనం సేల్స్ కింద ఉన్నప్పుడు లేదు. సో ఓకే, ఈ విధంగా. కానీ ఈ నంబర్ కూడా మారదు. కొటేషన్ అంటే అది ఇచ్చి సేల్స్ కొటేషన్ అది 1 2 ఉంటుంది, కానీ ఇన్వాయిస్ నెంబర్ మార్చినప్పుడు మన సీరియల్ ప్రకారం ఇంతకుముందు ఇష్యూ చేసి ఉంటాం కదా, కానీ మన సీరియల్ ప్రకారం లాస్ట్ది తీసుకుంటుంది నంబరు. ఈ విధంగా మనం చేస్తాము. ఇంతవరకు మామూలే. ఇప్పుడు మనకి ఈ యొక్క డే బుక్లో సేల్స్ వోచర్ కనిపిస్తుంది, కొటేషన్ కనబడదు. దీంట్లో ఏది కనబడదు, ఎందుకంటే ఆ ఎక్సెప్షనల్ రిపోర్ట్స్లో ఆప్షనల్ వోచర్స్ దీంట్లో ఏమీ కనపడదు. ఇప్పుడు తీసుకున్నా సరే మనం 2nd May తీసుకున్నా ఇంకేమి దీంట్లో కనపడదు, ఎందుకని ఆప్షనల్ ఇప్పుడు మారిపోయింది. ఆప్షనల్ని రెగ్యులర్ చేసేసాం, రెగ్యులర్ వోచర్ అయిపోయింది, సేల్స్ మారిపోయింది. ఇది మనకి దీనికి సంబంధించింది కొటేషన్. సేమ్ దీనికి ఏమంటాం, ప్రొఫార్మా ఇన్వాయిస్ కూడా సేమ్. ప్రొఫార్మా ఇన్వాయిస్ కూడా ఇవ్వాలంటే మనం అదే ఫస్ట్ June తీసుకుందాం, వోచర్కి వెళ్తాం. 1st Juneకి వెళ్తే చూడండి, మామూలుగా ఏం చేస్తాం, దీన్ని సేల్స్ తీసుకొని సేల్స్ని Ctrl+L ఆప్షనల్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ తీసుకుంటే ఇది ఏమవుతుంది, ఇది చూడండి, ప్రొఫార్మా ఇన్వాయిస్ అయింది. సో దానికి సేల్స్ ఆర్డరు కొటేషన్కి దీనికి ఇది మళ్ళీ ఆప్షనల్ తీసేసేవనుకో Ctrl+P+I తర్వాత F4 సేల్స్ ఇంకా ఎంటర్ చేయలేదు, ట్యాక్స్ చేయలేదు కాబట్టి ఇన్వాయిస్ అని చెప్పి ఈ విధంగా అవుతుంది. కానీ ఇలా దీన్ని మనం చేయకుండా అలా చేసినట్లయితే మన డే బుక్లో ఎక్సెప్షనల్ రిపోర్ట్స్లో ఆప్షనల్ రిపోర్ట్స్లో కూడా అక్కడ సేల్స్ అనేది చూపిస్తుంది, బ్రాకెట్లో ఆప్షనల్ చూపిస్తుంది. అలా కాబట్టి దీన్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఆల్టర్కి వెళ్ళి అయినా చేయొచ్చు. ఇక్కడికి వెళ్ళి చూడండి, ఇక్కడ సేల్స్ కొటేషన్ ఉంది. ఇప్పుడు మనకేం కావాలా, ప్రొఫార్మా ఇన్వాయిస్ కావాలా, లేదు. సో మనం ఏం చేస్తాం, ప్రొఫార్మా ఇన్వాయిస్ని క్రియేట్ చేయాలి. సో ప్రొఫార్మా ఇన్వాయిస్ అని చేస్తాం. దీన్ని ఏం చేస్తాం, దీన్ని సేల్స్ కింద తీసుకుంటాం. ప్రొఫార్మా సేల్స్ ఇదంతా ఆటోమేటిక్ అన్నీ తీసుకొని దీనికి కూడా ఇది బై డిఫాల్ట్ ఈ ప్రొఫార్మా అనేది ఏంటి, బై డిఫాల్ట్ ఆప్షనల్ వోచర్.
కాబట్టి ఎస్ అని తీసుకునేస్తే చూడండి ఓపెన్ చేస్తాం. ఇక్కడ ఓపెన్ కాదు, యాక్టివేట్ అయింది అంతే. కాబట్టి ఇప్పుడు మనం ఓచెస్కి వస్తాం. ఓచెస్కి వస్తే ఆల్రెడీ యాక్టివేట్ అయింది. ఇది ఫస్ట్ జూన్ తీసుకుందాం, ఫస్ట్ జూన్ నాడు తీసుకుందాం. అదర్ ఓచెస్కి వెళ్తే ఇది యాక్టివేట్ అయిపోయింది, ఇది కొటేషను. అలాగే ప్రొఫార్మా ఇన్వాయిస్, ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ అనేది సేల్స్ పర్చేజ్ ఉంటే ఈ గూడ్స్ కిందకు వస్తుంది. సరేనా? ఇక్కడ ప్రొఫార్మా ఇన్వాయిస్ ఇక్కడ ఉంది F8, దీన్ని క్లిక్ చేస్తే చూడండి ప్రొఫార్మా ఇన్వాయిస్ ఓపెన్ అయిపోయింది. అలాగే ప్రొఫార్మా ఇన్వాయిస్ ఆప్షనల్ కిందకి అయిపోయింది. ఇప్పుడు మనం ప్రొఫార్మా ఇన్వాయిస్ ఇస్తున్నాం. దీంట్లో కూడా కండిషన్స్ అన్ని పెడతాం. దీంట్లో రమణ ఎంటర్ప్రైజ్కి ఇస్తాం, మన స్టేటే. యాక్సెప్ట్. చూడండి స్టేట్ తెలంగాణ ఇచ్చాం. ఇది సేల్సే. ఇది వచ్చి డెల్ ల్యాప్టాప్, దీనికి ఏమైనా నాట్ ఇస్తాం. డెల్ ల్యాప్టాప్ 2 ఇస్తాం. 32 30,000 అనుకుంటాం. 30,000 రూపాయలు, 60,000. అలాగే దాంతో ఇక్కడ డెల్ మౌజ్ ఇస్తాం. డెల్ మౌజ్ ఒక 4 ఇస్తాం. ఓకే, 4 950 రూపాయలు, 1000 రూపాయలు ఇస్తాం. వీడికి 1000 రూపాయలు అనుకుంటాం. అయిపోయింది, చేసాం. అయిన తర్వాత కిందకు వచ్చి ఇదండి CGST వచ్చేసి మన స్టేటే. సో CGST SGST తీసుకుంటాం. కిందకు వచ్చి ఇక్కడ సో న్యూ రెఫరెన్స్ అనేది ఇస్తాం. ప్రొఫార్మా ఇన్వాయిస్ కదా ఇది. ప్రొఫార్మా ఇన్వాయిస్ సారీ ఆప్షనల్. ఇది ఎఫెక్ట్ కాదు, ఇక్కడ తీసుకుంటుంది ఇది. సో తీసుకొని యాక్సెప్ట్ చేసేస్తుంది. అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని తీసుకుంటే డే బుక్కి వెళ్తే ఇది ఆప్షనల్ కాబట్టి బుక్లో ఎఫెక్ట్ కాదు కదనా. అంటే ఏంది చూడండి, ఇక్కడ మనం DAL తీసుకొని చూడండి పార్టీ లెజర్కి వెళ్తాం. దీంట్లో ఈ యొక్క మొత్తం తీసుకుందాం. మొత్తం తీసుకుంటే చూడండి ఏప్రిల్ ఏముంది, మే ఎంట్రీ ఏమి లేదు, దీంట్లో జూన్ ఎంట్రీ ఏమి లేదు. ఓకే, అలాగే ఇది చూడండి దీంట్లో సేల్స్ తీసుకుంటాం. సేల్స్లో 2 మే ఇందాక సేల్ చేసేమి కొటేషన్కి వెంకట్రావు అది ఉంది, కానీ ఇప్పుడు రంగా ఎంటర్ప్రైజెస్ లేదు. అలాగే CGST IGST ఉంది ఇందాకది, ఇప్పుడుది CGST HGST. ఇప్పుడు 2 మే CGST HGST లేదు, 2 మే. అలాగే సేల్స్లో కూడా అది DAL. సేల్స్ తీసుకుంటే సేల్స్లో కూడా అది దీనికి ముందు మనం సేల్ చేసాం వెంకట్రావుకి. ఇప్పుడు రంగా ఎంటర్ప్రైజ్ 2 జూన్ చేసాం కదా, అది అంటే 1 జూన్ కొటేషన్ ఇచ్చాం, ఆ కొటేషన్ కూడా లేదు. అలాగే దీంట్లోకి వచ్చినట్లయితే దీంట్లో చూడండి ఇక్కడ కాదు, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వచ్చి ఎక్సెప్షనల్ రిపోర్ట్స్ దీనికి వెళ్తే చూడండి మనం ఇచ్చింది 2 జూన్ కదా, 1 జూన్ చూడండి ఇది మనకి కనబడుతుంది. 1 జూన్ చూడండి రంగా ఎంటర్ప్రైజెస్, ఇది ఆప్షనల్ కాబట్టి చూడండి ఇక్కడ ఏముంది, ఇక్కడ పర్చేస్ ఇది కాదు, ప్రొఫార్మా ఇన్వాయిస్. సో ప్రొఫార్మా ఇన్వాయిస్ నెంబర్ 1 అమౌంట్ ఉంది. దీంట్లో కూడా కనపడుతుంది, అది కనపడాలా, దీంట్లో కూడా కనపడుతుంది కానీ డేట్ లేదు. మనం 1 జూన్ అని ఇద్దాం. 1 జూన్ ఇస్తే చూడండి ప్రొఫార్మా ఇన్వాయిస్ 1 జూన్, ప్రొఫార్మా ఇన్వాయిస్ ఇక్కడ ఇస్తుంది ఆప్షనల్ అని. అక్కడ ఆప్షనల్ పైన హెడ్డింగ్ ఉంది కాబట్టి ఇవాళ 75,200 ఈ విధంగా ఇస్తాం. సో దాని తర్వాత వాళ్ళు పేమెంట్ చేసి మనం సేల్ చేసినప్పుడు దీన్నే మామూలుగా ఇస్తాం. దీన్ని తీసుకొని అయినా సరే, లేదంటే ఎక్సెప్షనల్ రిపోర్ట్లో ఉంది అది తీసుకొని అయినా సరే మనం ఏం చేయాలి, ఇక్కడ దీన్ని Ctrl L తీసేస్తే ఆప్షనల్ పోతుంది. తర్వాత పోతే ఇదేంటిది డేట్ మనం ఎప్పుడు చేస్తాం, నెక్స్ట్ ఎప్పుడో డేటు. ఫర్ ఎగ్జాంపుల్ 2 జూన్ ఇద్దాం. 2 జూన్ డేట్ మార్చాం. సో ఇప్పుడు ఏంది సేల్స్ కదా ఇది. సో ఇది తీసుకుంటే అడుగుతుంది సేల్స్ కింద క్రియేట్ చేసాం కాబట్టి ప్రొఫార్మా ఇన్వాయిసా సేల్సా. ఇప్పుడు మనకి సేల్స్ కావాలి. ఓకే, సేల్స్ కావాలి. సో మొత్తం ఇది ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే మనం వాళ్ళకి ఇన్వాయిస్ లాంటిదే ఈక్వల్ టు ఇన్వాయిస్ ఇస్తాం కాబట్టి ఇన్వాయిస్లో ఏం మార్చలేం. అలా ప్రొఫార్మా ఇన్వాయిస్ ఇస్తే దాన్ని అలాగే డేట్ మాత్రమే మార్చాలి. సో వౌచర్ని సేల్స్ చేస్తాం, డేట్ ఏ రోజు సేల్ చేస్తే ఆ రోజు చేస్తాం, అంతేగాని ఇంకా ఇక్కడ ఏమీ మార్చడానికి లేదు. ఈ కండిషన్స్ అవి మాత్రం మనం చేసాం, ఎలా సప్లై చేసాం. సో బై రోడ్డు ఈ మాత్రం మనం పంపేటప్పుడు ఇస్తాం. డెస్టినేషను ఇది హైదరాబాదే డెస్టినేషను. తర్వాత SRMT అనుకుంటాం, SRMT ట్రాన్స్పోర్టు. దాని తర్వాత దీని యొక్క నంబరు 2 జూన్. అలాగే వెహికల్ నంబర్ TG06GH ఓకే TF 4 నంబర్లు ఇస్తాం.
ఇక్కడ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అది ముందే ఇచ్చుంటాం, మనం ఇవ్వలేదు, పొరపాటు పడ్డాం. ముందే మనం ప్రొఫార్మా ఇచ్చేటప్పుడే ఇస్తాం. సో ఉదాహరణకి ఇక్కడికి చెక్కు 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 సో 10 days అనుకుంటాం. 10 days కింద మనం ఇచ్చేది 5 daysలో అనుకుంటాం. 5 daysలో మనం డెలివరీ ఇస్తాం. టర్మ్స్ ఆఫ్ డెలివరీ ఇది ఇచ్చేసాం. యాక్సెప్ట్ ఇవన్నీ తీసుకునేసి యాక్సెప్ట్ చేసేసి లాస్ట్లో యాక్సెప్ట్ చేస్తాం. ఇన్వాయిస్ నెంబర్ 1 సేల్సే ప్రొఫార్మా ఇన్వాయిస్ సేల్స్ ఇన్వాయిస్ అయిపోయింది. ఇన్వాయిస్ ఎంత ఇచ్చాం మనం టైము వాళ్ళ పేమెంట్కి 10 days ఇచ్చాం కాబట్టి మనం 10 days తీసుకోవాలి. ఆల్రెడీ ఇచ్చున్నాం కాబట్టి ఓకే, ఆల్రెడీ మనం అక్కడ ఇచ్చున్నాం, అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు డే బుక్ వస్తే డే బుక్లో ఫస్ట్ చూడండి ఎంట్రీ లేదు. అలాగే దీంట్లోకి వస్తే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లో కూడా చూడండి ఎక్సెప్షన్ రిపోర్ట్స్ ఒకటి కాదు, ఇక్కడ ఎక్సెప్షన్ రిపోర్ట్స్ దీంట్లో ఏం చేద్దామంటే 1/6 నుంచి 2/6 దాకా తీసుకుందాం. సో మనం 1/6 ఇచ్చింది ఎక్సెప్షన్ రిపోర్ట్ ఇచ్చింది, మనం 2వ తేదీ సేల్ చేసాం. సో దీంట్లో ఎంట్రీ లేదు. అది ఏమైంది, ఆప్షనల్ వౌచరు ఆ ప్రొఫార్మా ఇన్వాయిస్ రెగ్యులర్ ఇన్వాయిస్ అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ అయిపోయింది, అందులో లెక్క లేదు. ఇక్కడ మాత్రం అది ట్రాన్సాక్షనే కాబట్టి 26 ఫస్ట్ నాడు ఇప్పుడు తీసుకుందాం. చూడండి 16 నుంచి 26 ఇద్దాం. సో 16 నాడు మనం ప్రొఫార్మా ఇన్వాయిస్ ఇచ్చాం, అది కనపడింది. ఇప్పుడు 26 నాడు మనం దాన్ని రెగ్యులర్ చేసి రెగ్యులర్ ఇన్వాయిస్ ఇచ్చాం, కానీ అది పోయి ఇప్పుడు రెగ్యులర్ ఇన్వాయిస్ సేల్స్ ఇన్వాయిస్ అంటే ట్యాక్స్ ఇన్వాయిస్. దీనికని తీసుకుంటే కంట్రోల్ పి, సో ఐ ప్రివ్యూ చూడండి ట్యాక్స్ ఎంట్రీ ఎంత వేసాం కదా, ట్యాక్స్ వేసాం కాబట్టి ఇప్పుడు ట్యాక్స్ ఇన్వాయిస్ అని చూపిస్తుంది. చెక్కు 10 days, సో డెస్టినేషన్ నంబరు బై రోడ్డు, ఆ తర్వాత ఇది వచ్చి బిల్ ఆఫ్ ల్యాండింగ్, అదే ట్రాన్స్పోర్ట్ బిల్లు, డెస్టినేషను, వెహికల్ నంబర్ అన్నీ ఉంటాయి. టర్మ్స్ ఆఫ్ మనం ఎప్పుడు డెలివరీ కావాలి 5 days లోపల, మనం నెక్స్ట్ డే ఇచ్చేసాం, ఫస్ట్ సెకండ్. ఓకే, సో ఈ విధంగా మనం చేస్తాం. ఇది మనం సపరేట్గా క్రియేట్ చేస్తాం. ఇలా క్రియేట్ చేస్తే ఎప్పటికీ ఈ వోచర్ టైప్స్లో చూడండి ప్రొఫార్మా ఇన్వాయిస్, సేల్స్ కొటేషన్ ఇవి ఉండిపోతాయి ఎప్పటికీ. లేదంటే మామూలుగా ప్రతిసారి ఆ యొక్క సేల్స్ ఆర్డర్ లేదా సేల్స్ వోచర్ని ఆప్షనల్ చేసుకొని ఆప్షనల్ వోచర్ తయారు చేసుకోవాలి. అవి వెళ్ళిపోతాయి. అవి లిస్ట్ ఆఫ్ వోచర్ టైప్స్లో ఉండవు. క్రియేట్ చేస్తే వోచర్ టైప్స్లో ఉంటాయి. ఇది రెండవ పద్ధతి. ఏంటి, సేల్స్ కొటేషన్ తయారు చేయడానికి రెండవ పద్ధతి. ఓకే, సో దీంతో ముగిస్తున్నాను. రేపు ఇంకొక మంచి నెక్స్ట్ వీడియో మంచి వీడియో తోటి మీ ముందుకు వస్తాను. బాయ్.